ఇప్పుడు శిష్యులు అడుగుతున్నారు ప్రభుని, యేసయ్యా నీ రాకడకును యుగ సమాప్తికిని సూచనలేమి? నీ రాకడకును యుగ సమాప్తికిని సూచనలు ఏమి? ఈ రోజులు అందరికీ సూచనలు కావాలి. రాకడికి సూచనలు ఏమి? యేసుప్రభు ఎప్పుడో చెప్పేశాడు రాకడికి సూచనలు ఏమి? అక్కడక్కడ భూకంపాలు ఉంటాయి, అక్కడక్కడ కరువులు ఉంటాయి, కొట్టుకుంటారు, చంపుకుంటారు, అనేక మందిలో ప్రేమ చల్లారిపోతుంది. 3 రోజుల కింద ఒకడెవడో 60 ఏళ్ళ ముసలినాయలు 2 ఏళ్ళ చిన్న పిల్లని రేపు చేశాడు. చిన్న పిల్లని, ఎంత పాపిస్తుండాడు. భయంకరమైనటువంటి పరిస్థితిలో మనం ఉన్నాం. ఇంకొంచెం చెప్పిన కొన్నిసార్లు చెప్పకూడదు అనుకుంటా, కొంచెం చెప్తాను. తల్లి కొడుకుని పెళ్లి చేసుకుంది. ఏడున్నాం మనము? సొంత కన్న తల్లి కొడుకుని పెళ్లి చేసుకునేది. తల్లి కూతురు ఒకరిని పెళ్లి చేసుకున్నారు. మొన్న 3 రోజుల కింద మళ్ళీ చేసుకొని పెద్ద టీవీలో ఏమంటారు వాళ్ళది అడ్వర్టైజ్మెంట్. అంటే వాళ్ళు ఏమి చూపిస్తున్నారు లోకానికి? బైబిల్ చెప్పినవి జరుగుతూ ఉన్నాయి. పాపం విస్తరిస్తుంది, అక్రమం విస్తరిస్తుంది, కామము ఏమంటారు ఇట్స్ మోర్ లైక్ వేవ్స్ అంట, అలల్లాగా కొట్టుకుపోతూ ఉన్నాయి. ఎక్కడ చూసినా పాపం 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 పాపం. భయంకరమైన దినాలు ఇవి. దేవుని రాకడ సమీపించింది. అలాగే మనుషులకు డబ్బులు ఎక్కువైపోయినాయి. డబ్బు పాపం చేయదు, డబ్బు వచ్చిన తర్వాత పాపం చేస్తున్నాడు మనిషి. డబ్బు పాపము చెయ్యదు. డబ్బుకి మాటలు వస్తాయి మాటలు దానికి. ఎప్పుడైతే డబ్బు వీడికి వస్తుందో ఆమెకు వస్తుందో కండ్లు నెత్తికెక్కుతాయి. సమస్త కీడునకు ధనాపేక్ష అంటే ఆశ. ధనాన్ని ఆశిస్తున్నారు ఈ రోజుల్లో జనం. ధనం 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 డబ్బులు. పెళ్లి కాడ అబద్ధాలే, చదువు కాడ అబద్ధాలే. ఈరోజు చదువు కూడా వ్యాపారమే. ఏమి చదువునోనికి ఎంఏ ఎంబీ ఎల్ఎల్బి సర్టిఫికెట్లు ఇస్తారు డబ్బులు ఇస్తే. దానికి మన దేశం నెంబర్ 1లో ఉంది ఇప్పుడు. ఎందుకంటే మన దేశంలో పెద్ద పెద్ద నాయకులే అన్ని డూప్లికేట్ సర్టిఫికెట్లు పెట్టుకొని జీవిస్తున్నారు. డబ్బు చెడ్డది కాదు, డబ్బు మంచిదే. అది ఈ మనిషి డబ్బు రాగానే మంచోడు చెడ్డోడైపోతున్నాడు. చెడ్డోడైపోయి ఆ డబ్బు రాగానే కళ్ళు నెత్తికెక్కి వాడికి ఏమీ కనిపించలేదు. వాడు ఏం చేస్తున్నాడో వాడికి అర్థం కావట్లేదు. అయితే శిష్యులు అడుగుతున్నారు, ప్రభువా నీ రాకడకును యుగ సమాప్తికి సూచనలు ఏమి అని ఆయన అడిగితే ఆయన ఏం చెప్తున్నాడు? ఎవడును మిమ్మల్ని మోసపరచుకు. ఈరోజు చాలా మంది మోసాలు చేస్తున్నారు డబ్బుల కోసం. మోసాలు. భార్య భర్తను మోసం చేస్తూ ఉంది, భర్త భార్యను మోసం చేస్తూ. మొన్న నేను ఒకటి చూస్తేనే హైదరాబాద్లో ఒక పిల్ల పెళ్లి కానీ హనీమూన్ పిలుచుకొని పోయి మొగుడిని, వాడికి కాసి దండగా ఉందంట, అన్ని సైన్లు పెట్టించుకుని చంపి పడేసింది హుసేన్ సాగర్లో. పొద్దున పెండ్లి అయింది, రాజు హనీమూన్కి పోయినారు, నెక్స్ట్ డే వాడి శవం. మోసం మోసం. భార్య భర్తని మోసం చేస్తే, భర్తే భార్యని మోసం చేస్తే ఇంకా పిల్లలు ఏం చేస్తారు? సర్వనాశనం చేస్తారు. ఎవరు నేర్పిస్తారు వాళ్ళకి? టీచర్లు నేర్పిరు, ఫ్రెండ్లు నేర్పిరు, ఇంట్లో అమ్మాయిని నేర్పిస్తారు వాళ్ళకి. ఎవడు మిమ్మలను మోసపరచకుండా చూచుకొనడి, అనేకులు నా పేరిట వచ్చి. ఇప్పుడు చూస్తారు కదా మన కాట కుటుంబంలో సండే మోసం అంటే మా చర్చికి రా, మా చర్చికి రా, మా చర్చికి రా. ఇప్పుడు అందరూ అదే పనే. రక్షణ లేని వారు రక్షణ సువార్త ప్రకటించి మన బైబిల్ చెప్తే నమ్మ చర్చికి బా, నమ్మ చర్చికి బా, నమ్మ చర్చికి బా. అనేకులు నా పేరిట వచ్చి చూడండి, ఎప్పుడైతే దేశానికి డబ్బులు ఎక్కువ అయిపోతాయో కొట్లాట్లు. ఈ భూమి నాది, ఈ భూమి నాది, ఈ ల్యాండ్ నాది, ఇది మా బార్డర్, ఇది మా బార్డర్. డబ్బులు లేకుండా మేము లేకున్నప్పుడు మూసుకొని ఉంటుంటారు అందరూ.
అబద్ధాలు చెప్పి అధికారులు గెలిచి దేశాన్ని పాడు చేస్తున్నారు. బైబిల్లో ముందు రాయబడింది, యుద్ధాల గురించి మీరు వింటారు. చూడండి, అప్పుడప్పుడు మనకి బలారం అప్పుడు కరువు వస్తుంది కదా, టమాటాలు బుస్సని పీడిస్తాయి అట్లే. ఇప్పుడప్పుడు మళ్ళీ 30 రూపాయలు 3 కేజీలు. మొన్నటిదాకా 10 రూపాయలు 10 కట్టలకు కొత్తిమీరే, ఇప్పుడు 20 రూపాయలకు ఒక కట్ట. పోతే పాతాళానికి పోయిస్తుంది, లేకుంటే ఆకాశం ఎక్కిడిస్తుంది. పరిస్థితి చూడండి. నాకు తెలిసి 2 రూపాయలు 10 రూపాయలు ఉండే బియ్యం కేజీ అప్పుడు, అంటే మా సన్నప్పుడు. ఇప్పుడు నా వయసుకి బియ్యం రేటుకి సరిపడేసింది. ఇప్పుడు నాకు తెలిసి 2008-9 ఆ టైంలో డాలర్ రేటు 45 రూపాయలు ఉండే, 45 రూపాయలు ఉండే. ఇప్పుడు 90 రూపాయలు. నేను బైక్ కొన్నప్పుడు 45 రూపాయలు పెట్రోల్ ఉండే, ఇప్పుడు 105 రూపాయలు పెట్రోల్. చూడండి, పైకి పోతూ ఉన్నాయి. గ్యాస్ ఎంత ఉండే నాకు తెలిసి 230 రూపాయలు నేను గ్యాస్ తీసుకున్నప్పుడు. ఇప్పుడు 1050. మళ్ళా కట్లు కొట్టుకొని పోవాలా, వస్తుంది మళ్ళీ టైము. కరువు, భూ ఉండదు. ఇప్పుడు అన్నీ ఉన్నాయి, భూ తినరు. ఎందుకు? తింటే గ్యాస్ వస్తుంది లోపల. ఎట్లెట్లో అవుతుందమ్మా తింటే, గడగడ అంటుంది. ఎందుకంటే గడగడ పాపం పరిపక్వించి మరణమును కంటుందంట. మరణము నిత్య నరకాన్ని తీసుకుపోతుందంట. అబద్ధములాడి ధనమును సంపాదించుకొనుట మరణము కోరువాణి కొన ఊపిరితో సాటి. ఎవడైతే డబ్బులు ఆశపడి వాళ్ళట పరిగెత్తుతాడో వానికి కలిగేది మరణమే. గెహాజీ మరణించాడు. అనానే సఫీరే కొత్త నిబంధనలో అపోస్తల కార్యంలో ఇద్దరు మాట్లాడుకుని అబద్ధాలు చెప్పారు. పేతురు దగ్గర పరిశుద్ధాత్మ దేవుడి దగ్గర అబద్ధాలు చెప్పారు. కొంతమంది అట్లే దేవునికి ఇస్తామంటారు, కనబడుకున్నప్పుడు కానికేస్తారు. దేవుడా, నువ్వు నాకు అన్నీ చేస్తే ఈ సంవత్సరం ఖచ్చితంగా ఇంత ఇస్తాను దేవా, అది ఇస్తాను దేవా అని దేవునితో ఒడంబడి చేసుకుంటారు. వచ్చినాక ఎందుకు వెళ్ళలే, దేనికైనా పనికి వస్తుంది. ఉంటే ఒక అర్ధ ముక్కరాయి కొనుక్కోవచ్చు. ఎంత ముక్కరాయి? అర్ధ ముక్కరాయి. నీ ముక్కుకి రేపు అని ఊపిరి తీసేస్తే దేవుడు ఏడపడ ముక్కరాయి. అనానే సఫీర్ అదే చేసింది. వారిద్దరూ ఏకీభవించి అబద్ధములు ఆడరంట దేవుని దగ్గర. దేవుడు వాళ్ళిద్దరిని పాతిపెట్టి చూసా. దేవుడు అడగలే, వాళ్ళే చెప్పారు దేవా మేము ఇస్తాము దేవా అని. ఆడ కూడా మోసమే. ఇస్కరియోతు యూదా యేసుప్రభుని అమ్ముకొని ఎంతకి? 30 నాణ్యాలకి. యేసుప్రభు ముందు చచ్చిపోయినాడా, ఇస్కరియోతు చచ్చిపోయాడు ముందు? ఇస్కరియోతు యూదా ముందు చచ్చిపోయాడా, యేసు ముందు చచ్చిపోయాడా? ఇస్కరియోతు యూదానే. వాడు ఆ 30 నాణ్యాలు తీసుకొని పోయి ఆడ పడేసి ఇంటికి వచ్చి చచ్చిపోయాడు సూర్య వేసుకొని. ఏం కొన్నాడు వాడు? వాడు అనుకున్నాడు యేసుప్రభుని అమ్మేసుకున్నాడు. కాదు, వాడు యేసుప్రభుని అమ్మలే. యేసు కన్నా ముందే తన మరణాన్ని వాడు కొనుక్కున్నాడు. మరణం మరణం మరణం. బైబుల్ అంటే అది చావు అయితే లాభం. మరణం వేరు, చావు వేరు. మరణం అంటే నరకం. మరణం అంటే ఏమి? అందుకే చాలామందికి భయం మరణం అంటే. నేను మరణించకూడదు సార్, ప్రార్థన చేయండి అంటారు. మరణిస్తే అడిగిపోతావు. నరకానికే పరలోకానికే? యాడికి పోకుంటే ఇటు తిరిగాడుతావు. దాన్ని ఏమంటారు? పిచ్చాసులు అంటారు. మీరు పిచ్చాసులు అవుతారా, పరలోకానికి పోతారా, లేకుంటే దయ్యాలాగా నరకంలో ఉంటారా? మీకే తీసుకోవాలి తీర్మానం. అబద్ధాలు ఆడతారు చాలామంది. డబ్బుల కాడ 10 రూపాయలకి అబద్ధాలు చెప్తారు. 1000 కోట్లు కాదు, 10 రూపాయలకి అబద్ధాలు చెప్తారు. 10 రూపాయలకి ఏం 10 రూపాయలు తక్కువ ఉంది కదా అంటే ఎంతే ఇచ్చింది నువ్వు అబద్ధం నాకు అంటారు కొంతమంది. అబద్ధాలు చెప్పి ఆస్తిని సమకూర్చుకునేవాడు అంటే ఏముంటుందంట? మరణం. మరణం చావది.
కొంతమంది ఇలాగ చీట్లు వేసి కట్టిన తర్వాత డబ్బులు రాకపోతే చచ్చిపోయిన చాలామంది మందులు తాగి ఇంటికి పోతే మొగుడు కొడతాడు, బయటికి పోతే అప్పు చేయడం పట్టుకుంటాడు. ఈడ మొగుడుతో తనులు తినాలా, బయటికి పోయి తిట్లు తినాలా, రెండు వద్దులే అని మరణం. ఇవి తెలిసినా కూడా మన వాళ్ళు చాలామంది మళ్ళీ అట్లా మోసపోతారు. ఆ ఎక్కకైందా నాకైతుందా, నేను ఆ కన్నా చాలా హుషారు కదా, ఆ యొక్క 10 లక్షలు మోసపోయింది, ఈ హుషారుండే 20 లక్షలు మోసపోతుంది. ఏ మొక్క మోసపోతామంటే నేను మోసపోతాను అనుకోలేదమ్మా, మోసపోయిస్తేనమ్మా అనుకోలేదంట మోసపోతానని. అవునా? ఏం చెప్తుంది బైబిల్? మోసపోకుడి, అనేకులు మోసం చేస్తారు, మంచి మంచి మాట చెప్తారు, అబద్ధాలు అతుక్కున్నట్లుంటాయంట. అబద్ధాలు చెప్పి డబ్బులు సంపాదించుకుంటున్నారు చాలామంది, అబద్ధాలు చెప్పి కుటుంబాలు పాడు చేసుకున్నారు చాలామంది, అబద్ధాలు చెప్పి తమకు తామే మరణాన్ని తెచ్చుకున్నారు చాలామంది. అదే యేసుప్రభు అంటున్నాడు, నేను సత్యమును జీవమునై ఉన్నాను, నా యందు ఉన్నవాడు చనిపోయిన మరలా బ్రతుకుతాడు, వాడు బ్రతికి నేనుండు స్థలములో ఉంటాడు. ఇప్పుడు ఆయన ఉండే స్థలంలో ఉంటావా లేక నరకంలో ఉంటావా, నీకు నువ్వు తీర్మానం చేసి. ఎందుకంటే బైబిల్ చెప్తుంది ఆయన రాకడ చాలా దగ్గరకు ఉంది. ఆయన వచ్చేటప్పుడంట అనేకమైన విషయాలు భూలోకంలో జరుగుతాయంట. వాటన్నిటిని సూచనలు చెప్పాడు, హెచ్చరికలు చెప్పాడు. హెచ్చరిక తీసుకొని ఆ సూచనలు తెలుసుకొని నువ్వు దేవుని భయభక్తులు కలిగి చెడును అసహించుకొని నీ నాలుకను నోటిని కాపాడుకొని, రెండవది డబ్బుల మీద వ్యామోహం లేకుండా, దురాశ పడకుండా దేవుని వాక్యాన్ని చదువుతూ యెహోవా ధర్మశాస్త్రమునందు దివారాత్రములు ఆనందించుచు దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. అట్టివాడు నీటి ఊరన నాటబడిన వాడై ఆకు వాడక తమ కాలమునకు ఫలమిచ్చు చెట్టు. నీకు కాలం వస్తుంది, బాగుంటావు, ఖచ్చితంగా బాగుంటావు. చెప్తాను కదా, నీకు ఒక టైం వస్తుంది. అత్తెగొందు కాల, కత్తెగొందు కాల, అత్తెగొందు కాల, సొసెగొందు కాల వస్తుంది, మంచి టైం వస్తుంది. బైబిల్ చెప్పాడు దేవుడు, నీ కాలంలో నువ్వు సరిగ్గా ఫలిస్తావు. తమ కాలమందు యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రములు దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. అట్టివాడు నీటి కాలువన నాటబడిన వాడై ఆకు వాడక తమ కాలమునకు ఫలమిచ్చు చెట్టు వలె. దాని కింద మాట నాకు చాలా ఇష్టం. అతడు చేయునదంతా ఏది మోసమా? చాలా మోసాలు చేస్తారు, అబద్ధాలు దాంట్లో ఫలిస్తారు, కానీ దేవుని వాక్యంలో ఫలించరు, ఆత్మీయ జీవితంలో ఫలించరు. అందుకే పౌలు అంటాడు, కాబట్టి సహోదరుడా నువ్వు ఆత్మలో అభివృద్ధి చెందుచున్న కొలది అన్ని విషయంలో వదిలాలన్నదే నా ఆశ. అలాగే నా ఆశ మీరేం తెలుసా? బారుకు సంఘస్థులు, బేతని సంఘస్థులు, మనకున్న విశ్వాసులు అందరూ అలాగే నిజమైన దేవుని బిడ్డలందరూ అభివృద్ధి చెందాలి. ఏమవ్వాలి మనము? అభివృద్ధి ఎలాగా? అబద్ధాలాడా యథార్థతోనా? మీకు ఒక మాట తెలుసా? నేను బాలుడిగా ఉంటేని ముసలివాడిని అయితేని నీతిమంతుని పిల్లలు చేతులు చాపుట నేను చూడలేదంటాడు. మనం దేవుని పిల్లలు, మనం భిక్షం ఎత్తుకోకూడదు, ఎత్తుకోరాదు కూడా. మనం దేవుని పిల్లలు, అబద్ధాలు ఆడకూడదు. మనము ప్రాణం పోయినా కత్తి పెట్టిన అబద్ధాలు చెప్పకూడదు. సంపరానాలా. చాలామంది ఎట్లా తెలుసా? సంపుతారని అబద్ధాలు చెప్తుంది సార్ అంటాడు, సంపుతారని అబద్ధాలు చెప్తుంది సార్ అంటాడు. అప్పుడే నువ్వు చచ్చిపోయినట్లే. ఎందుకంటే బైబిల్ అంటది, నువ్వు బ్రతికి ఉన్నావన్న పేరు మాత్రమే కలదు, కానీ నువ్వు చచ్చిన కుక్క కన్నా హీనం అంటాడు అప్పుడు బైబిల్. బ్రతికి ఉన్న నీవు బ్రతికినట్టే కనపడాలి. దేవుని ఏమంటారు? కొదమ సింహము పిల్లలు సింహములాగే ఉండాలి. సింహము పిల్లలు లేమి కలిగి ఆకలి కొనినా, నా పిల్లలు ఆకలి కొనరంట. అడవిలో సింహం పిల్లలన్నా లేమి ఉంటుంది, కానీ దేవుని పిల్లలమైన మనకు లేమి ఉండదు. ఎందుకంటే ఆయన వాగ్దానం చేశాడు, నేను నిన్ను దీవిస్తాను, ఆశీర్వదిస్తాను. లాస్ట్ మాట చదవండి, చూడండి. ఆదికాండం 12వ అధ్యాయం, జెనసిస్ 12th చాప్టర్. చూడండి, నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ పేరు గొప్ప చేస్తాను. అయితే ఈ రోజుల్లో దొంగల పేర్లు గొప్పగా ఉంటాయి.
అంత మోసగల పేర్లే గొప్పగా ఉంటాయి. అయితే రేపు వస్తుంది దేవుడు నీ పేరు పైన పెడతాడు. ఇప్పుడంతా దొంగలే. అంబానీ, అదానీ, ఈదాని, ఆదాని, వీళ్ళంతా ఎవరు? ఏం కష్టపడి ₹1 సంపాదిస్తారు ఏమన్నా? అయితే ఈ ఫోన్ నెంబర్ ఈ ఫోన్ నెంబర్ తెలుసా మీకు? 333. నాకు మొరపెట్టుము, ఎప్పుడైనా మొరపెట్టుకో. ఆ టవర్కి యాంటీనా కాబట్టలేదు, కనెక్షన్ కాబట్టి, సిమ్ కార్డు కాబట్టి, ఏం కాబట్టి ఒకటే, ఏకాంతముగా మోకాళ్ళొంగు, ప్రభా నేను ఇక్కడున్నాను ప్రభా నాతో మాట్లాడు. పొద్దున, రాత్రి, మధ్యాహ్నం, అసలు దానికి ఛార్జే లేదు, ఫ్రీ ఫోన్. అది నీకు టైం లేదు. పొద్దున 3 సీరియళ్ళు, మధ్యాహ్నం 2 సీరియళ్ళు, రాత్రి 1 సీరియల్, మళ్ళీ మొబైల్లో ఇడు మిస్ అయిందనుకో, నీ బతుకు సీరియల్ బతుకు. అరే పోయిన వారం మా సార్ ఏం వాక్యం చెప్పాడు, ఈరోజు ఏం చెప్తాడు చూసుకుందామని రాసుకున్న పాప దేవుడు ఏం మాట్లాడాడు, నేనేం రాసుకోవాలి, వేయాలి వాక్యాన్ని. ఈ సూచక్రియలు జరుగును. ఆ సూచక్రియలు నువ్వు చేస్తే దేవుడు తప్పకుండా నేను ఆశీర్వదిస్తాడు, నీ పేరు ప్రఖ్యాతి పరుస్తాడు. నువ్వు పైన ఉంటావే కానీ కింద ఉంటావు. ప్రతి కళ్ళు మూసుకుందాం, ప్రతి తల వంచి కళ్ళు మూసుకుందాం. మోకరిస్తే మోకరించండి. ఈ మధ్యాహ్న కాల సమయమున సర్వశక్తి కలిగిన దేవుని మాట నమ్మదగినది. అబద్ధములాడి ధనమును సంపాదించుకునేవాడు మరణం యొక్క కొన ఊపిరితో సాటి. అబద్ధాలాడి డబ్బు సంపాదించుకోవడం అంటే నీ మరణాన్ని నువ్వు కొనుక్కోవడమే. మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు. అబద్ధాలాడొద్దు, అబద్ధాలాడి ధనము సంపాదించుకోవద్దు, అబద్ధాలాడి వేరే వారి జీవితాలతో ఆడుకోవద్దు. అబద్ధ ప్రమాణాలు, అబద్ధ ప్రవచనాలు, అబద్ధాలు చెప్పి మనుషుల్ని మాయమాటలు చెప్పి మోసం చేస్తున్నారు లోకంలో ఈరోజు ప్రజలు. అందుకే పౌలు అంటున్నాడు, నా తండ్రి అబద్ధికుడును మోసగాడును అయ్యుండెను, అది ఇప్పుడు నేను మారు మనసు పొంది క్రీస్తు యేసునందు నేనున్నాను. నేను నా పాత తండ్రిని క్రీస్తుతో కూడా సిలువకు వేశానంటున్నాడు. అందుకే రోమిల పత్రిక 6వ అధ్యాయంలో కృప విస్తరించుచున్న కొల మనం ఇంకనూ పాపములో జీవించుదుమా? అట్లన రాదు, క్రీస్తు యేసులో మృతి చెందిన మనము ఇంకనూ దానిలోనే ఎలాగో బ్రతుకుదామంటున్నాడు. యేసు ప్రభు నమ్ముకున్నప్పుడు మనము అబద్ధాలు చచ్చిపోయామన్నాం. యేసు ప్రభు నమ్ముకున్నప్పుడు లోక ఆశలకు చనిపోయామని చెప్పాము ఆ రోజు. యేసు ప్రభుని నమ్ముకొని రక్షించబడి నీటి మూలముగా బాప్తిజం తీసుకునే రోజు మనము చెప్పాము, నేను పాపమును చచ్చిపోయి క్రీస్తులో క్రొత్తవాడిగా జన్మించానని. మరి క్రీస్తులో జన్మించిన నీవు నేను ఇంకా అదే పాపములో ఎలాగ మనం బ్రతకగలము? అదే అబద్ధాల జీవితాన్ని ఎలాగ మనము కొనసాగించగలము? అబద్ధికులు, దొంగలు, మాంత్రికులు, కుక్కలు పరలోక రాజ్యానికి చేరవంట. అబద్ధికులు, కుక్కలు పరలోక రాజ్యానికి చేరవని వాక్యం సెలవిస్తుంది.